ఓట్లలో ఏదైతే మనం ఇంట్లో లేము ఓట్లు లేదని రాసుకుని వెళ్ళిపోతారు. ఏంటంటే ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, గవర్నమెంట్కి అప్పు చెప్తే గవర్నమెంట్ లోకల్గా ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు గనక ఇంటి దగ్గరకు వచ్చి ఈ కరెంటు బిల్లులు తీసుకుంటారు చూడండి, వాళ్ళు ఏమి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్. ఒక్కొక్క ఇంటికి 7 రూపాయలు 6 రూపాయలు ఇస్తారనమాట. అట్లాంటి వ్యవహారమే వీళ్ళు చేసుకొచ్చేటటువంటిది కూడా ఓటర్లకు సంబంధించి కూడా ఇంటికి వచ్చి నమోదు చేసుకోవడం అయినా లేకపోతే డిలీషన్ అయినా ఇవన్నీ కూడా. అయితే ఈ సందర్భంలో జరిగేటటువంటి లోటుపాట్లు ఖచ్చితంగా చర్చనీయాంశమే. దానికి పరిష్కారం ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్గా ఓటర్ సిబ్బందిని పెట్టాలి. ఇప్పుడేంటి రాష్ట్ర ప్రభుత్వాలే ఓటింగ్ సిబ్బందిగా పనిచేస్తుంటాయి. అలా పనిచేయడం వల్లనే తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పేవన్నీ కూడా అట్లాంటి అంశాలనే భూతద్దంలో వేసి చూపెడుతున్నటువంటి వేళ ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కర్ణాటక ఓటర్స్కి సంబంధించినటువంటి అంశంలో ఫేక్ అని ఏవైతే చెప్తున్నారో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారు, ఏమీ లేరని ఎవరు లేరని చెప్పారు. ತಾಯಿ ಹೆಸರು ಸರಿತಾ ದೇವಿ. ನಾವಿಲ್ಲಿ ಬೋಗನಹಳ್ಳಿಯಿಂದ 15 ವರ್ಷದಿಂದ ಇದ್ದೀರಿ, 15-16 ವರ್ಷದಿಂದ. ನಾವು ಫಸ್ಟ್ ಆ ಮನೆ ಇದ್ದಿದ್ರಿ, ಇವಾಗ ಆ ಮನೆಯಿಂದ ಈ ಮನೆಗೆ ಶಿಫ್ಟ್ ಆಗಿದ್ರಿ. ಬಟ್ ಮನೆ ನಂಬರ್ ಗೊತ್ತಿದ್ದಿಲ್ಲ, ಅದಕ್ಕೆ 00 ಅಂತ ಹಾಕ್ಸಿದಿರಿ. ವೋಟರ್ ID ಕಾರ್ಡ್. ನಮ್ಮ ಹೆಸರು ರಾಜೇಶ್, ನಮ್ಮ ಅಪ್ಪ ಹೆಸರು, ತಂದೆ ಹೆಸರು ಶ್ರೀಕಾಂತ್ ಸರ್ವ. ನಮ್ಮ ಮನೆ ಬಾಡಿಗೆಯಲ್ಲಿ ಇರೋದು, ಅಂದರೆ ಮುಂಚೆ ಕೆರೆ ಹತ್ರ ಇದೆ, ಮತ್ತೆ ನಾವು ಮನೆ ಸೀಟ್ ಮನೆಯಲ್ಲಿ. ಇವಾಗ ಮನೆ ಚೇಂಜ್ ಮಾಡಿ ಅಲ್ಲಿ ಬಂದೆ, 3-4 ತಿಂಗಳಾಯಿತು. రాహుల్ గాంధీ మనుషులు లేరు అని చెప్పేవాళ్ళు మేమున్నాం అన్నటువంటి ನಮ್ಮ ವೋಟರ್ ಐಡಿಯಲ್ಲಿ 0 ಬಂದೈತೆ ನೋಡಿ. ನಮಗೆ ಡೋರ್ ನಂಬರ್ ಗೊತ್ತಿಲ್ಲ, ನಮ್ಮ 00 ಅಂತ ಕರೀತಾವ್ರೆ. ನಮಗೆ 3 ದಿವಸದಿಂದ ಹಿಂಸೆ ಕೊಡ್ತಾರೆ, ನಕಲಿ ಮಂತಾರರು ಅಂತ ಹೇಳ್ತಾವ್ರೆ. ನಮಗೆ ಹಿಂಸೆ ಕೊಡ್ತಾರೆ. నేను మొన్నే చెప్పినట్టు డోర్ నెంబర్ అనేటటువంటిది కొంతమందికి ఉండదు. లేబర్కి డోర్ నెంబర్లు ఎక్కడి నుంచి వస్తాయి, పాకలో రోడ్డు పక్కన ఉంటే ఆ దగ్గరలో ఉన్న డోర్ నెంబర్ ఇస్తారు. దాన్నే 0 డోర్ నెంబర్ సిస్టమ్స్ అంటుంటారు. దాన్ని ఒకే డోర్ నెంబర్ మీద 100 ఉన్నాయి, 200 ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఏంటంటే సాధారణ ప్రజలకి తెలియదు, ఎడ్యుకేటెడ్కి కూడా తెలియదు. వాళ్ళని మోసం చేసేటటువంటి దిశలో అడుగులు వేడుస్తున్న వేళ రివర్స్లో ఇక్కడ బీజేపీ ఈ పని చేసుకొస్తుంది అనమాట.